श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాంగత్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో మిలారప్ప చర్చ గురించి వివరించుకోబోతున్నాం. గత కొన్ని వారాలుగా మిలారప్ప గారు తీవ్రమైన అన్వేషకుడిగా ప్రయాణం సాగించి సద్గురువుని వెతుక్కోవడానికి అనేక శ్రమ కోర్చి ఆయన అనుగ్రహం పొందాడు. అంటే ఒక మహాత్ములకు అనుగ్రహం కానీ ఒక భగవంతుడి అనుగ్రహం కావాలంటే మొట్టమొదటి కావాల్సింది శ్రద్ధ, తర్వాత పట్టుదల. శ్రద్ధ ఆ పట్టుదల ఈ రెండింటి ద్వారానే భగవంతుడి అనుగ్రహం మనం పొందగలం. భగవంతుడి అనుగ్రహమే కాదు, ఒక చదువు కావచ్చు, ఒక విద్య కావచ్చు, దేనికైనా శ్రద్ధ పట్టుదల ఉండాలి. దాంట్లో ఆ శ్రద్ధ పట్టుదల ఉత్తీర్ణుడై గురువు గారు అనుగ్రహం పొందాడు. అనుగ్రహం పొందిన తర్వాత గురువు గారు ప్రేమగా అతనికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన తర్వాత ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం బయట వచ్చిన తర్వాత మీకు ఈ ధ్యానంలో మీకేమి అనుభూతులు కలిగే చెప్పండి. ఏదో చదువుకున్నావు అంటే ఒప్ప చెప్పమంటాం కదా. నేను చదువుకున్నానంటే అట్లా నువ్వు ఒప్ప చెప్పితే నువ్వు చదువుకున్నట్టు గుర్తు. కాబట్టి నువ్వు ధ్యానంలో ఉన్న తర్వాత నీకేం అనుభూతి కలిగింది, మీకేమైనా సందేశాలు వచ్చాయా అని అడుగుతాడు మా అప్ప గారు. అప్పుడు ఈ మిలారప్ప గారు మిగతా వాళ్ళకంతా రాలేదు, ఇతనికి మాత్రం వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ స్వప్న సందేశాలు చెప్పాడు. ఆ స్వప్న సందేశంలో నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఉత్తర దిక్కున ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నేనున్నాను. ఆ పర్వతం చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతున్నారు. ఆ పర్వతం మీద 4 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ 4 నదులు ప్రవహించడం వల్ల, ఆ నీళ్లు తాగడం వల్ల అందరూ వదిలిపబడ్డారు. ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలిశాయి అని వివరణ కళ వచ్చింది చెప్పాడు. దానికి మార్పు గారు వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కళ వచ్చింది, దానివల్ల మనకి ఏమర్థం అవుతుంది అని ఆ కొండ సాంప్రదాయం అనుకుంటే, పెద్ద కొండ, అందులో భాగం నేను అనుకుంటే, అంటే మార్పాగారు అనుకుంటే, అందులో నువ్వు నిలబడ్డావు కాబట్టి, నిలబడని చెప్పావు కాబట్టి నువ్వు మిలారప్ప అయితే, ఆ సూర్యచంద్రుల కాంతి అంటే జ్ఞానము శాంతి అవి ప్రసరించిందైతే, ఆ తర్వాత నదులు అనేది 4 విధాల సాధనా విధాలుగా అనుకుంటే, ఆ 4 సాధనలు అంటే సత్యము, ధర్మము, శాంతి, కరుణ అనుకుంటే, ఆ సత్యము, ధర్మము, శాంతి, కరుణ ద్వారా అందరికీ మనశ్శాంతి ఉంటుంది. అలా అందరికీ ఆ నీళ్లు తాగి స్తుతి పొందారు అని వివరించాడు అనమాట. ఇలా ధర్మం మనకేం అర్థమవుతుంది? అందుకని ఒక్కొక్క స్వప్నం వచ్చినట్టుకోండి, ధర్మంలో ఒక భావం ఒకటి ఉంటుంది, వాడి భావన బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు ఆ గోడ మీద గుండెపాటు వెళ్ళామనుకోండి, ఎట్ట ఉందంటే ఎంత పిచ్చిగా ఉన్నాయి అంటారు యోగి. ఇంకొకరు ఏమన్నా కృష్ణుడు బాగా ఉన్నారు అంటారు ఇంకొకరు. అప్పుడు చూస్తే నేను కృష్ణుడు అనిపిస్తాడు. అంటే ఏ విషయమైనా సరే అందులో మనం తెలుసుకుంటే అద్భుతమైన ఒక సందేశం ఒకటి ఇమ్మడిపోయి ఉంటుంది. అట్లాగే ఇతరు పోయి స్వప్నంలోకి వచ్చినకి మన పగలు ఇచ్చారు. రెండవది ఒకటయింది. రెండవ పాట ఏంటంటే, తూర్పు వైపు స్తంభం మీద ఉత్తర దగ్గర కొండ ఉంది. ఆ కొండకి 4 దిక్కులు ఉంటాయి. 4 దిక్కులో తూర్పు వైపు ఒక సింహం యథేచ్ఛగా తిరుగుతూ ఉందట. యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు దాని కాలుకున్న గోళ్ళు పర్వత అంచులోకి దిగిపోయాయట. దాని ముఖం మాత్రం ఆకాశం వైపు చూస్తుందట. అది కళ. ఇది ముందేమో పర్వతం అయిపోయింది. రెండవది ఆ కొండ మీద తూర్పు వైపు స్తంభాలు, 4 స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాలు, ఒక స్తంభం మీద సింహం ఉంది, బాగా దాని జూలు బాగా ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. దాని కాలుగోళ్ళు గట్టిగా దిగబడిపోయినాయి, తల మాత్రం పైకి ఎత్తి వస్తుంది. ఇదేం అర్థం అవుతుంది మనకి?
అది అందుకు వచ్చిన కళ, ఎవరికి? మిలారప్ప గారికి వచ్చిన కళ. దాని వివరణిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క దానికి కూడా అందులో ఒక సందేశం ఇమ్మడబడి ఉంటుంది. ఇప్పుడు బాబా చరిత్రలో బల్లి కిచకిత అని అనింది. బాబా చరిత్రలో తెలుస్తుంది అనమాట. ఏంటిది బాబా కిచకిత అంటుందే అని అడిగాడు ఒకడు. అదేమి లేదు, దాని చెల్లి వస్తుంది, నాన్నది పడుతుంది అన్నాడు. మనకేమంత అర్థమవుతుంది? నిజంగానే ఎవరో ఒక గుణంలో తీసుకొచ్చారు, గుణంలో వచ్చారు, గుణం వేయాలి కదా, మూట తిప్పారు. గుణంలో వస్తుంటే ఆ సంచులో బల్లి వచ్చింది. ఆ బలి పక్కకు పోయి ఆ బలిని కితకితలు వెళ్ళిపోయినాయి. అంటే తన చెల్లి వస్తుందని అది ఆనందపడుతుంది అని బాబా చరిత్రలో మనకి తెలుసుకున్నట్టుగానే ఇక ఈ కళ వచ్చింది. ఈ కళ అర్థం ఆ సింహం ఏమంటే ఎందుకు వికరిస్తుందంటే అది మా శిష్యుల్లో ఒకటి పేరు. ఆ సింహము ఒకడు, వాడి పేరు అంటే సిరటన్ వాంగి. ఎవరు చెప్తున్నాడు? మహాత్మా గారు చెప్తున్నారు. నీ కల్లో సింహం కనబడింది కదా, ఆ సింహం అంటే సిరటన్ వాంగి అనే భక్తుడు. వాడు సింహ స్వభావుడు. ఇప్పుడు యోగి అనుకోండి, ఆ సింహము యోగి. ఈ యోగి సింహ స్వభావం. సింహ స్వభావం అంటే సింహం ఏం చేస్తుంది? ముందు అడిగేసిన వెనకేసిన వెనక్కి చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే నేను మంచి చేశానా చెడు చేశానా చూసుకుంటూ ఉండే విధానం అనుకోండి. అటువంటి స్వభావం ఆ భక్తుడికి. దానికి కల గంభీరమైన జూలు ఉంది కదా, అంటే ఆ జూలంతా కూడా ఆధ్యాత్మిక సాధించింది. ఇప్పుడు యోగికి ఇంటికి బ్రహ్మ పెద్ద జడగా ఉంది అనుకోండి. పెద్ద జడ ఉంది, దాని అంటే విటమిన్స్ బ్రహ్మాండం ఉంది కాబట్టి, ఆరోగ్యంగా ఉంది కాబట్టి, ఎంటుకుంటే నల్లగా తెల్లబడకుండా నల్లగా పొడవుగా బ్రహ్మాండంగా ఉంది. జుట్టు సింహానికి జూలు ఉంటుంది కదా, దాని జుట్టు అంటారు అన్నమాట. ఆ జూలు బాగా వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక శక్త్యాలని బాగా పెంచుకున్నాడు. అదేమనుకుంటున్నా అంటే నువ్వు వెంట్రుకలు బాగా పొడవు పెంచుకోవడానికి నువ్వేమేం చేశావు? కొబ్బరి నూనె పెంచుకున్నావు, కొబ్బరి కలుపుకున్నావు. కలుపుకుంటే వెంట్రుకలు బాగా పొడవుగా పెరిగినట్టుగా. అలాగే సింహం జూలు బాగా పెరిగిందంటే వాడు ఆధ్యాత్మిక శక్త్యాలను బాగా పెంచుకున్నాడు, బాగా అర్థం చేసుకున్నాడు అని దానికి ఒక గుర్తు. ఇంకొకటి అతనికి అలా పట్టుదల, అంటే అతని గోళ్ళు భూమిలో పుచ్చుకున్నది కదా, అంటే ఆ పట్టుదల అంటే అంత దృఢంగా ఉంది. సాధన చేస్తున్నాడు కదా, ఆ సాధన చేయడానికి పట్టుదల తను దృఢంగా ఉంది. ముందే చెప్పుకున్నాం, శ్రద్ధ పట్టుదల. అది ఏ విషయానికైనా సరే ఆ శ్రద్ధ పట్టుదల ఉంటేనే ఆ విద్య మనకి సంప్రాప్తిస్తుంది, లేదా భగవత్ అనుగ్రహం సులభంగా మనం పొందగలం. కాబట్టి అటువంటి పట్టుదల అంటే బాగా గుచ్చుకునేసింది కాబట్టి అంత దృఢంగా వాడు ఉన్నాడు. ఏది వాడు చేసే సాధన పట్ల అంత దృఢంగా ఉన్నాడు. మరి ఆకాశం చూస్తుంది కదా, ఆకాశంగా చూస్తానంటే ఈ లౌకికమంతా నాకు అవసరం లే అని ఆకాశం వైపు చూస్తాడు. మనం కూడా చూస్తూ ఉంటాం, మాట చెప్తా ఉంటే అలా చూస్తాడు వినిపించుకోకుండా. ఉన్నా కదా, అడిపై చూసుకుంటూ ఉంటాం, ఏరా అంటాం, ఏం వినిపించుకో అంటే చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటి? వాడు చెప్పే మాటలన్నీ కూడా మనకి అనవసరము, నేను వినర్చుకోలేదు అనే కదా మన భావం. నువ్వు ఇప్పుడు అంటానువా మనం మంచి పాప నేను అంటాను. ఆ మారిగా ఎంత అంటే వినిపించుకుంటే అట్టా చూసుకుంటా ఆగా చూసుకుంటా ఉంటా ఇన్నట్టుగా. అలాగే సింహ ఇతర చేసినట్టు ఈ భక్తుడు లౌకిక విషయాలు నాకు అనవసరము అనే భావంతో ఆకాశంగా చూస్తున్నాడట. అంటే ఆ భక్తుడి యొక్క మనస్థితి చెప్తున్నాడు ఇక్కడ. అంటే లౌకిక జీవితం పట్ల విముఖుడై సర్వసంగ పరిత్యాగం చేయడానికి అదొక గుర్తు. అంటే ఆ సంఘటన, ఆ సన్నివేశంలో ఉన్న గూఢార్థాన్ని ఆధ్యాత్మిక తత్వంగా చెప్తున్నాడు. గూఢార్థాన్ని ఆధ్యాత్మిక తత్వం చెప్తున్నాడు. అంటే ఇంకోది చెప్పవచ్చు, అదేంటి పని పాటు లేకుండా అది పని చూస్తాను అని చెప్పచ్చు. ఉదాహరణకి కాకి చెప్పుకుంటాం. కాకి ఒక ముద్ద అన్నం పెట్టాం అనుకోండి, కాకా అని అరుస్తాయి. అరిస్తే అన్ని కాకులు వస్తాయి. మీరేమంటారు? అదొక దృశ్యమే కదా. మీరేమంటారు? చూసినావా కాకు చూడు ఎంత స్నేహభావం ఉంది, ఎంత అనుబంధం ఉంది, తను ఒక్కటే తినకుండా అన్ని కాకులు పిలుస్తుంది అంటారు అని మీరు అన్నారు. నేనేమంటాను? భలే వాళ్ళండి,
అందులో విషం కలిపి ఉంటుంది కాబట్టి షష్ఠి అందరూ తాగాలని చెప్పేసి అందులో అది పిలుస్తుంది నేను అంటాను. రెండు కరెక్ట్ అనిపిస్తుంది, అంతే కదా. మీ భావం ఆధ్యాత్మికంగా ఉంది, నా భావం అధమంగా ఉంది, అవునా కదా. ఇక్కడ స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం ఆధ్యాత్మిక లింక్ చేసి చెప్తున్నాడు మార్ప గారు. మరి ఆ సింహం పలానా శిష్యుడురా, వాడు ఆధ్యాత్మిక బాగా స్థితి పొందాడు, అందుకే ఆ జూలంతా ఒకటి ఎక్కువగా ఉంది, దాని గోడు బాగా దిగపడం వల్ల గట్టి పట్టుదల ఉంది వాడికి, ఆకాశంలో చూస్తున్నాడు కాబట్టి ఈ లౌకికమంతా వాడికి అనవసరం అనిపిస్తుంది, కాబట్టి ఆ స్వప్నం అంతరార్థం ఇది అని చెప్పాడు. ఇది నిన్న 1వ కళ, శుక్రవారం. శనివారం 2వ కళ. ఆ కళలో బాగా పార్ట్ అన్నమాట. ఇది 3వది దక్షిణంగా ఉంది ఒక స్తంభం, ఇంతకు తూర్పు స్తంభం, ఇప్పుడు దక్షిణంగా ఉంది. ఆ స్తంభం మీద గోగ్డన్ అని శిష్యుడు, అతడు ఆడపుల రూపంలో ఉన్నాడు. ఒక ఆడపుల కనబడింది, దక్షిణ దిన స్తంభం మీద ఒక ఆడపుల కనబడింది. ఆ ఆడపులు ఎవరంటే ఈ గోగ్డని శిష్యుడు ఆయన. అంటే ఏంటి, ఆ పులి యొక్క స్వభావం అక్కడలో ఉంది. అంటే ఒక్కడికి స్వభావం ఉంటుందండి, నాలో ఒక స్వభావం ఉంటుంది, మనిషిగానే ఉంటా, అందరూ మనుషులమే, కానీ ఒక్కొక్కరికి స్వభావం ఉంటుంది కదండి. అది గుర్తిస్తే మనకి అర్థమవుతుంది, మనకి చీమ స్వభావమా, దునప స్వభావమా, కుక్క స్వభావమా, కాకి స్వభావమా అనేసి పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. మన చూడాలి, ఎందుకు చూసుకుంటామా, మనం చూసుకోవాలి, మన స్వభావం మంచి స్వభావమే అంటా నేను. ఇక్కడ ఆడపులి ఆడ కనబడింది కళ్ళలో. ఆ స్వప్నంలో ఆడపులి అంటే ఈ గోగ్డన్ తర్వాత గోగ్డన్ అంటే గుర్తొచ్చింది. ఒకసారి చెప్పకుండా మల్లారప్ప గారు అక్కడికి వెళ్తాడు, ధర్మప్ప గారు వస్తువులు తీసుకెళ్తారే, ఆయన గోగ్డన్. ఆ గోగ్డను ఇతడు. ఆ పులి అంటే చారలు ఉంటుంది కదా, ఆ చారలు అంటే అతడు సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. ఇంత సింహాలు జూలు ఉంది కదా, అది ఆధ్యాత్మిక సత్యాలు. వీడికి చారలు ఉంది కదా, ఆధ్యాత్మిక సత్యాలు. అంటే చార అంటే ఏంటి, పాతల మార్గం ఉంది, అంతే కదా. అంటే ఏమిటి, తను చేసే సాధన దృఢంగా హృదయంలో అలాగే పదిలిపోయింది. ఇప్పుడు ఒక తప్పు బాగా బాధ పెట్టామనుకోండి, ఆ బాధ చూస్తే మనం గుర్తొస్తే తప్పు చేయకుండా ఉంటాం కదా, అంటే అది గుర్తుకు ఉండిపోతుంది కదా. అలాగే ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా అంతగా జీర్ణించబడికి వాతలాగా అయిపోయింది అనమాట. అంటే శిలాశాసనం లాగా, అంటే తను ఏదైతే గ్రహించాడో అది రాతి మీద గీతలాగా అయిపోయింది. రాతి మీద గీత తిరిగిపోతుంది, నీటి మీద జరిగిపోతుంది, ఇసుక మీద జరిగిపోతుంది. మనవన్నీ కూడా నీటి మీదవే, ఇసుక మీద కూడా కాదు. నీటి మీద కాసేపు ఉంటుంది, ఇసుక మీద కాసేపు అన్నా ఉంటుంది. మనం తెలుసుకునేది, మనం వినింది, వినిపించకూడదు ఎలా అంటే నీటి మీద లాగా అంతవరకు తెలుసుకున్నాం. రాసేడు అంత అంతే, మళ్ళా వాళ్ళ కనపడదు. విన్నంతసేపే, చదివినంతసేపే మన స్థితి. మనం పదం వాడా, తప్పలేదు కదా, సంతోషం. ఆ తర్వాత కాలిగోడు భూమిలో తెచ్చుకుంది. అంటే ఆ సింహం లాగే, అంటే దాని సారి సత్యం అంతా కూడా దృఢంగా నాటుకుంది. ఏమిటా నాటుకుంది, బోధిసత్వ చెప్పిన 4 ధర్మాలను దృఢంగా గ్రహించాడు. ఆ 4 సత్యాలు ఏంటి, ఇందులో సత్యము, ధర్మము, శాంతి, కరుణ. అంటే మనకు అర్థమయ్యే భాషలో. ఆధ్యాత్మికం అనుకోండి, వివేకము, వైరాగ్యము, సత్సంపత్తి, మోక్షము. అది దాని అర్థం. ఈ 4 చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి మనకు అర్థమేమని చెప్పుకున్నాం, సత్యము, ధర్మము, శాంతి, కరుణ. ఇటువంటి సత్యాలు దృఢంగా ఆ కాలుగోలు ఏ విధంగా అయితే ఆ రాతి మీద నాటుకునే లోపలికి వెళ్ళిపోయిందో ఆ 4 కూడా ఇతని హృదయం అలాగే దృఢంగా ఉండిపోయింది. అంటే ఇక్కడ మనం వినింది, చదివింది దృఢంగా హృదయంలో ఉంచుకోగలగాలి. 4 ఈ 4 పురుషార్థాలు ఇస్తుంది, ధర్మ అర్థ కామోక్షాలు ఇస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని, ధర్మాన్ని, ఆ కరుణని, శాంతిని దృఢంగా అంటిపెట్టుకున్నట్టుగా అది గుర్తు. ఎవరికి, ఆ గోగ్డన్ అనే అతడికి. ఇప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తా ఉన్నాం. అంటే ఏది లౌకికంగా మాకు అవసరం లేదు, మేము అన్నీ కూడా ఆ భగవతత్వంలోనే దర్శిస్తాము. కాబట్టి ఈ పక్కన గిల్లినా, ఈ పక్కన చూపినా, ఈ పక్కన తిట్టినా మాకు సంబంధం లేదు. వాళ్ళకి అంటుకోదు వాడు. ఇప్పుడు పట్టినట్టుగా అంటారు కదండి,
ఇప్పుడే చెప్పుకున్నాం. ఏదో పలకరిస్తా అంటే మనకి పట్టి వెళ్ళడం వల్ల ఆకాశం చూస్తున్నట్టుగా పట్టినట్టుగా ఉంటుంది. ఏదో నువ్వు వద్దా అంటారు. వాడికి ఏదైనా స్ప్రే ఉండదు. వాడి దృష్టి అంతా ఏమిటి? ఇవేవి మనం మనసులో చొప్పించుకోకూడదు. చొప్పించుకుంటే బాధ. ఏదైనా చొప్పించుకుంటే బాధ. నిన్న తిట్టి వెళ్ళిపోయారు. నేను చొప్పించుకునేనా వీళ్ళు తిట్టారే అనుకుంటానే కూర్చుంటాను. అది మాత్రం పెట్టుకుని ఆలోచించేస్తాను. అదే వాడిన ఇప్పుడు వచ్చింది. ఆ వండ వల్ల ఏముంది? వాడే హాయికి వెళ్ళిపోయినాడు. బాధపడేది మీరే కదా, నేనే కదా. అది అవసరమా? అదే కూర్చుకోబెడుకో. బుద్ధుడి అంశం అది. అదే వీళ్ళంతా కూడా అవే పట్టించుకోకుండా ఆకాశం చూసుకున్నాడు అంతే. అంటే ఏదైనా శివార్పణం మాకే సంబంధం లే. ఏమన్నా అనుకోండి, ఏమన్నా చేసుకోండి. నాకు తీసుకుంటే బాధ. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇది మీకు తీసుకుంటే మీది అవుతుంది. తీసుకోకపోతే ఎవరిది? ఇది నాది. అదేవిధంగానే నేను మిమ్మల్ని తిట్టా, తీసుకుంటే మీకు బాధ. తీసుకోకపోతే అది రజమస్ నాకు వచ్చేస్తాను. సరే, బుద్ధుడు భిక్షానికి వెళ్ళాడు. భిక్షానికి వెళ్తా అంటే ఒక ఆవిడ వేసింది, నీకు ఎలా సన్యాస, నువ్వు బాగా ఉద్దుర్ణంగా ఉన్నావు కదా, తీసుకోకూడదు, పని చేసుకోకూడదు, ఇవన్నీ ఇంకా నువ్వు ఇది వెళ్ళిపోయినాడు. పక్క శిష్యుడు ఉంటాడు కదా, ఎందుకు చెప్తామంటే ఒక మాట మీరు అనలేదన్నాడు. వెంటనే గురువు గారు చేతిలో కమ్మలు ఉంది కదా, ఇచ్చాడు, తీసుకోమని. అమ్మమ్మ మీదే తీసుకుంటాను గురువు గారు, నేను తీసుకుంటాను అన్నాడు. మరి ఎవరు తీసుకుని ఎవరు అన్నాడు? మీదే అన్నాడు. అది కూడా అంతే అన్నాడు. ఆమె తిట్టింది, నేను తీసుకోలే, ఆమెకే పోయింది. ఇప్పుడు చెరపకరా చెడిది అన్న పదం ఉంది కదా. తీసుకుంటే మంది, తీసుకోకపోతే అది వాళ్ళది. ఈ భావన పెట్టుకున్నాం అనుకోండి, దుఃఖం ఉంటుందా? తిట్టుకోమని తప్పుడుగా దిద్దుకుంటాం. ఒప్పుడు మనం మంచి అయినా కూడా చెప్తా ఉంటారు కొందరు. ఏదా ఇంత మంచి చేస్తే కూడా చెప్తాను అనుకుంటాం. అనుకోకూడదు. వాళ్ళకే అమాయకత్వం అనుకోవాలా, వాళ్ళకి అవగాహన లేదనుకోవాలా, గమనిపోతా ఉండాలి. అది ఈ ప్రపంచానికి మిగిలేకుండా పైన ఆకాశం వైపు చూస్తూ ఉండడం. ఇంకోటి పశ్చిమ దిశ. తూర్పు అయింది, దక్షిణమైంది. ఇప్పుడు పడమర దిశ. ఆ పడమర దిశలో ఒక గద్ద వాలింది. ఇది పడమర స్తంభం మీద 4 స్తంభాలు ఉన్నాయి. తూర్పు స్తంభమేమో సింహం, దక్షిణమేమో పులి. ఇప్పుడు పడమర వచ్చేసింది. పడమర వచ్చి ఒక గద్ద వాలింది. ఆ గద్ద చెప్తున్నాడు, వాడు మొటాన్ నోఫా అంటే టికెట్ పేర్లు అలాగే ఉంటాయి. కాబట్టి అటువంటి భక్తుడు వాడు, అటువంటి సాధకుడు వాడు. ఆ గద్ద ఏం చేస్తుందంటే విశాలంగా రెక్కలు వస్తుంది. విశాలంగా చాపిన తర్వాత అది తలపైకి ఎత్తి ఊర్ధ్వలోకాలు చూస్తుంది, అంటే పైన చూస్తుంది అన్నమాట. తర్వాత అది కూడా అటు ఇటు తిరుగుతూ కనిపించింది. హఠాత్తుగా ఎగిరిపోయింది. ఇది ఆ కళలో భాగం. మళ్ళా వస్తున్నాం. గద్ద పడమర స్తంభం మీద వాలింది. వాలి గమ్మున కూర్చుంది. విశాలంగా రెక్కలు చాపింది. చాపి అటాట తిరిగింది. ఆకాశంగా చూసింది. ఆకాశం ఎగిరిపోయింది. ఇది స్వప్నం. దానికి వివరిస్తున్నాడు ఇక్కడ. ఆ గద్ద వచ్చి ఫలాని భక్తుడు, ఫలాని సాధకుడు, ఆ పేరు చెప్పాడు, మొటాన్ నోఫా. అది విశాలంగా విపరీతంగా రెక్కలు ఉంది కదా, అంటే వాడు సాధించిన ఆధ్యాత్మిక సత్యం. అంటే ఎప్పుడైతే విశాలం అండి, ముందేమో సింహానికేమో జును బాగా పెట్టుకోవాలి, ఇక్కడ పులికేమో చారడు, గద్దకేమో రెక్కలు ముడుచుకోలే, విశాలంగా చేసినాం. అంటే ఏమిటి? సాధనలో బాగా విశాలంగా ఎదిగాడు అని అర్థం. మీకు అర్థమైన బట్టి అనుకుంటున్నాను. రెక్కలు ఇలాగే ఉంది అనుకోండి, సాధన ముందుకు పోలేదని అర్థం. ఇవి రెక్కలు ఆపాయనుకోండి, సాధనలో బాగా విశాలతలో ఉన్నాడు అర్థం. అంటే వాడు విశాలమైన మనస్సు కలిగిన వాడిని అర్థం. అది శాస్త్రంలో విశాలంగా అర్థం చేసుకోవాలని అర్థం. అంటే ఎంత విప్పారిందో రెక్కలు అంత విప్పారంగా ఆధ్యాత్మిక సత్యం అతనికి బోధపడిందని అర్థం. అంటే అనేక కోణాన్ని పరించుకుంటున్నాం. అలా అయిన తర్వాత అటు ఇటు తిరుగుతుంది. అంటే లౌకిక విషయాలు స్వచ్ఛప్తి వాళ్ళ దగ్గర కూర్చోలే, అటు తిరగడం ఇటు తిరగడం. అంటే ఏమిటి? లౌకికంలో ఉంటే దానికి కాస్త బాధగా ఉంది,
మన మనసు బాగా ఏం చేస్తాం మనం? ఒక గుడి కన్నా పోతాం, లేకపోతే ఎవరితో మాట్లాడకన్నా పోతాం, లేదంటే ఒక సినిమా కన్నా పోతాం. స్థిరంగా కూర్చోం అంటే ఆ స్థలంలో మనకి ఇష్టపడాలా. ఇక్కడ కూర్చోాలనుకోండి, అక్కడికి అరస్తా ఉండాలి అనుకోండి, ఎంత మరస్తా ఉండరే అనుకుంటాం, లేచి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ అరుపులు మనకి నచ్చదు. అలాగే ఈ గద్దకు కూడా లౌకిక విషయాలు ఏం నచ్చడం లే. ఈ పక్క ఒక బాకర, ఈ పక్క ఒక పోకర అనేప్పటికీ ఇటు పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది అంటే అది వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉందట. అటు ఇటు తిరిగిన తర్వాత అలా గాల్లో ఎగిరిపోయింది, గాల్లో విహరించింది. అంటే ఆ ఆకాశంలో విశాలత్వం. ఎంత పైకి పోతే కింద గొడవ నిలబడుతుందా, శబ్దం వస్తుందా? కాబట్టి ఇది సాధనకి ఎవరికి అందరి ఎత్తులో విహరించాడు అంటే ఆ అందరి ఎత్తులో ఆనందాన్ని ఆస్వాదించాడు. కాబట్టి అదొక స్వప్నానికి ఒక అర్థం. చూడండి, గద్ద ఎంత పైకి పోతుంది, ఎవరికి అందనంత పైకి పోతుంది అన్నమాట. అలాగే ఆధ్యాత్మికతలో ఎవరికి అందరి ఎత్తులో ఆయన వెళ్ళాడు. అది నీకు మూడో కళ యొక్క సందేశం. అంటే ఒక్కొక్క కళ చేసుకుంటూ వస్తారు. అంటే ఒక్కొక్క కళలో ఒక ఆధ్యాత్మిక సత్యం అందులో ఇమడబడి ఉంది. ఇంకా నాలుగవది ఉత్తర దిక్కున ఒక స్తంభం ఉంది, అందులో ఒక రాబందు ఉంది. అంటే గద్దగంత రాబందు కూడా రెక్కలు చాచుకుని ఉంది. అది కొండరాయి మీద దానికి ఒక గూడు ఉంది. ఏది అసలు స్వప్నం. ఉత్తర దిశగా ఉన్న స్తంభం మీద ఒక రాబందు, దానికి రెక్కలు విశాలంగా ఉంది. కొండ మీద కూర్చొని ఆడక గూడు కట్టుకుని ఉంది. ఆ గూట్లో దానికి పిల్లలు ఉన్నాయి. అది కూడా పైకి చూస్తూ ఆకాశంలో ఎగురుతుంది. ఇది నాలుగవ కళ. మనం దానికి వివరించాడు. ఉత్తర దిశగా ఒక రాబందు. ఉత్తర దిశ అంటేనే శ్రేష్టం. ఎందుకంటే అందరూ ఉత్తరాయణంలో చనిపోవాలనుకుంటారు కదా. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో ప్రవేశించాలంటారు కదండి. ఏమిటి ఉత్తర ద్వారం అంటే మూలాధారం, ఈ సహస్రారం. దీన్ని భేదించుకోకపోతే వాళ్ళకి జన్మరాహిత్యం అంటారు. ఇది ఉత్తరం, ఇది కింద కదా ఉన్నది. అది సాధనలో ఒక భాగం. కాబట్టి అటువంటి ఉత్తర దిశగా ఉన్న స్తంభం మీద రాబందు ఉంది. ఆ రాబందు బాగా రెక్కలు చాచుకున్నారు. ఏది? ఈ గద్దలాగా. అంటే దాని దేశ ఆధ్యాత్మికత కూడా అంత విశాలంగా చేస్తున్నాడు. వాళ్ళకి లేని గూడు తిరుగుతుంది అన్నమాట. ఆ కొండ మీదే ఒక గూడు ఉంది, అంటే ఒక నివాసం. ఆ గూడులో గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లు పెట్టిన తర్వాత అది పిల్లలకు వచ్చాయి. దానిగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ రాజు నివాసం వలె అది శాశ్వతంగా ఉంది. ఆ రాబందు ఎవరంటే నువ్వే. ఎవరు? మిలారెప్ప. ఆ రాబందు తోపగా సంకేతం. అది మిలారెప్పగా ఖ్యాతి గడించబోతాడు. అంటే గద్ద కన్నా రాబందు పెద్దదే కదా. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికలో మిలారెప్ప అంటే ఆధ్యాత్మిక ఎవరు ముందు పోతారో వాళ్ళు మిలారెప్ప అనే పదం వాడతారంట అక్కడ. అది గద్ద కన్నా పెద్ద పక్షి, శవాలు ఎక్కువ తింటుంది. మనం సినిమాలు చూస్తూ ఉంటాం చూడండి. ఈగలంటే గద్ద. మామూలుగా శవాల కాడ పెద్ద పెద్ద రాబందులు పెద్ద ఉంటాయి, బొమ్మలు ఇప్పుడు చూడలేదా? అది నువ్వే. ఎవరు? మిలారెప్పే. నీవు ఆధ్యాత్మిక ఎక్కువ స్థితి పొందావు కాబట్టి నీకు మిలారెప్ప అని పేరు వస్తుంది. ముందు తోపక కదా నీ పేరు. ఆధ్యాత్మికతను నువ్వు దృఢంగా ఇమర్చుకున్నావు. ఆ రాబోయే నేర్పించిన రాతి నివాసం అది ఎక్కడుంది? రాతి మీద ఉంది. కాబట్టి నువ్వు నిలబడేది శాశ్వతమైన స్థానం. రాతి ఏ విధంగా అయితే అట్లాగే ఉంటుందో నీ సాధన, నీ సాంప్రదాయం, నీ సిద్ధాంతం కూడా అలాగే శాశ్వతంగా ఉంటుంది. మరి గూడు ఉంది, గూడులో గుడ్లు పెట్టావు,
పిల్లలు వచ్చాయి. అలాగే ఆ పిల్లలు అంటే నీకు సాటి శిష్యులు లభిస్తారని అర్థము. అంటే తన శరీరంలో వచ్చింది కదా పిల్లలు అంటే ఏంటి, నీకు వారసులు ఉన్నారు, వాళ్ళకి వారసులు చెప్పలే, మిలాదరు మాత్రం నీకు వారసులు ఉన్నారు. అంటే ఏంటి, నీవు చెప్పిన బోధ వినడానికి ఆ పిల్లలు సంకేతం. అయిన తర్వాత వాడు కూడా సామాన్య జీవితాన్ని వీడుకోని చెప్పి ముక్తి పొందుతారు. ఏమైంది, ఈ రాబందు పైకి ఎగిరింది, ఈ పిల్లలు పైకి ఎగిరాయి. నీ వలనే ఆ శిష్యులు కూడా ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మరి శిష్యులు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారంటే గురువు ఎత్తడి ఉండాలి. అంతటి స్థితి పొందిన వాడు నీవు. అది ఆ కళలోన అంతర్థం. అంటే సామాన్య జీవితానికి వీడుకోని చెప్పి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. అంటే ఈ స్వప్న సందేశం అంతా భావం ఏంటంటే, అది సింహం కావచ్చు, ఈ పులి కావచ్చు, ఈ గద్ద కావచ్చు, ఈ రాబందు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యుడు. వీళ్ళందరూ కూడా సాధనలో ఉన్నత స్థాయి పొంది వారి వారి సంస్కారాల నుంచి వాళ్ళు ఉన్నత స్థాయి పొందుతున్నారు. నలుగురు చదివారు ఇంట్లో పిల్లలు. నలుగురు చదివిన తర్వాత ఒకరి సంస్కారమేమో డాక్టర్ అయ్యాడు, ఒక సంస్కారమేమో కలెక్టర్ అయ్యాడు, ఒక సంస్కారమేమో ఇంజనీర్ అయ్యాడు, ఒక సంస్కారమేమో వ్యాపారవేత్త అయ్యాడు, లేదా వ్యవసాయదారుడు అయ్యాడు, లేదా రాజకీయ నాయకుడు అయ్యాడు. అందరూ చదువుకున్నారు. మీరు చదువుకున్నారు, నీకేమనిపించింది? నువ్వు వ్యవసాయదారుడు అనిపించింది, నీకు వ్యాపారవేత్త అనిపించింది, నాకు రాజకీయ నాయకుడు అనిపించింది. అందరూ చదువుకున్నాం కదా. అందరూ చిన్నప్పుడు 1వ క్లాస్ చదవాల్సిందే, ఇంటర్మీడియట్ చదవాల్సిందే, డిగ్రీ చదవాల్సిందే. ఫస్ట్ విడిపోయిన తర్వాత ఒక్కొక్కడు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వృత్తిని తీసుకున్నట్టు. కానీ వీళ్ళు కూడా మహాత్మా గారి దగ్గర సాధన చేసి వారి సంస్కారాల నుంచి వాళ్ళు ఉన్నతి పొందారు. లేదా ఒకటి సింహము, ఒక స్వభావము, ఒకటి ఆడపుల్లి స్వభావము, ఒకటి గద్ద స్వభావము, ఒకటి రావణ స్వభావం ఎలా వస్తుంది? స్కూల్లోని విద్యార్థులందరూ కూడా టీచర్లు అవుతారా? ఒక్కొక్కరు విధంగా అవుతారు కదా. అట్లాగే మీ సాధనలో మీరు ఇట్లాంటి స్వభావం కలిగిన వారు కాబట్టి మీరు ఇట్లాంటి స్వభావం సంస్కారం మీలో ఉంది. ఇది నీకు వచ్చిన స్వప్నము. అంటే ఈ స్వప్నంలోని ఆచార్యత్వాన్ని గురువు గారు మహాత్మా గారు తెలియజేశారు. అది వెంటనే ఒక్కొక్కరికి సంతోషమైంది కదా. రే, నువ్వు డాక్టర్ అవుతావు నీకు సంతోషం, నువ్వు యాక్టర్ అవుతావు నీ సంతోషం, నువ్వు ఇంజనీర్ అవుతావు నీ సంతోషం. రే, నీ చదువును బట్టి నీకు ఉద్యోగం వస్తానంటే నీకు ఎలా ఉంటుందా? నీ మనస్సాక్షికి నచ్చిన ఉద్యోగం వస్తే నీకు ఆనందం అవునా కాదా? అట్లా వీళ్ళు మీ సంస్కారానికి సాధన వచ్చేటప్పటికీ వీళ్ళందరూ ఆనందపడ్డారు. అప్పుడు గురువు గారు తను ఇంతవరకు దాచిన ఆధ్యాత్మిక సత్యాలు అన్నీ కూడా వారికి అందించాడు. ఏదంటే మొత్తం వాళ్ళకి అందించారు. దాంతో వాళ్ళు ఆధ్యాత్మికత సాధన చేస్తున్నారు కదా. ఆధ్యాత్మికత అంటే ఆనందం ఉంటుంది. అలా పెరగసాగింది. ఒకసారి వీళ్ళకి ఏమేమి చెప్పాలో అన్నీ వివరంగా చెప్పారు. ఎందుకంటే నిర్ణయం జరిగిందంటే ఇతనికి ఒకే కొడుకు, మనం చెప్పుకోవాలి ఎంతమంది కొడుకు కోసం ఇల్లు కడుతున్నాడు అనేసి. ఆ కొడుకు చనిపోతాడు, ఇతనికి వారసులు లేరు. అప్పుడు శిష్యులు అడుగుతారనమాట, నీకు వారసులు లేరు కదా, మరి మీ జ్ఞానం అంతా కూడా అలాగే అణగారిపోతుంది, మాకు బోధించమని చెప్తే అప్పుడు మీకేమి సందేశం వచ్చా చెప్పండి అని చెప్పినప్పుడు ఇవన్నీ వచ్చాయన్నమాట. అంతే తర్వాత వీరు వారి సంస్కారాలుగా సాధన చేసుకుంటూ పోయారు. వీరికి అనేక గ్రంథాలు ఇచ్చాడు. అవన్నీ కూడా వీళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చేసి ఏకాంతంగా వారు సాధన చేస్తూ కూర్చున్నప్పుడు ఒకరోజు పిలిచి, నేను మీ అందరికీ కూడా తక్కువ ఎక్కువ తేడాను లేకుండా మీ స్వభావాలకి మీ సామర్థ్యాలకి క్రమంగా నడిచిపోయే సాధనా ఫలితాలను నీకు అందించాను. అది ఒకటే కాదు, మీ స్వభావం, మీ సంస్కారం, దాని దగ్గరికి ఇస్తే పని చేస్తారు కదండి. ఇది దేవాలయం ఉంది, దీపాలు పెట్టమంటే చిన్న పాప వచ్చి దీపాలు పెట్టగలదా? చిన్న పాపకి ఏం చెప్తావు, నువ్వు చాపలు ఏంటి దీపం పెడతానంటావు. నేను దీపం పెడతానంటే నువ్వు దీపం పెట్టి కాల్చుకుంటావు అంటాను. అవునా కదా? కాబట్టి నేను మీ అందరికీ కూడా మీ స్వభావాలను బట్టి మీ సంస్కారాలను బట్టి
తగిన సూచనలు ఇచ్చి మీకు సాధన పద్ధతి చెప్పాను. ముందు ముందు మీకే కాదు మీ దగ్గర శిష్యులకు కూడా ఇదే సరిపోతుంది. కొత్తగా ఏమి మీరు బోధన అవసరం లేదు. నేను మీకేం చెప్పానో అదే చెప్పండి. మీకు కొత్త ఏమైతే అవసరం లేదు. కొత్త ఉంటే మన బుద్ధులు ఉంటాయి. ఇప్పుడు అట్లా కదా ఆధ్యాత్మికత కూడా మహాత్ములు ఏం చెప్పారో అది చెప్పకుండా దానికి వేరే విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు కూడా చాలామంది కూడా. అట్లాంటి వద్దు. వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్పండి. కాకపోతే అది చెప్పడానికి చెప్పితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఉదాహరణ చెప్పండి. దానికి సరిపోయే ఉదాహరణ చెప్పండి. అంతేగాని మాటి మాత్రం చెప్పద్దు. మనం సాధనా చతుష్టయం అంటే మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. సాధన సంపత్తి అంటే మనకు అర్థం కాదు. వివేకము, వైరాగ్యము, సత్సంపత్తి, మోక్షం అంటే మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? దానికి అనుసంధానంగా ఉండే ఈ సత్యము, ధర్మము, శాంతీకరణ చెప్తే మనకు అర్థమవుతున్నాయి. అట్లా అన్నమాట. కాబట్టి ముందు ముందు మీ శిష్యులకు కూడా ఇదే సరిపోతాయి. ఎందుకంటే నా కొడుకులు లేరు, నా వారసుడు లేరు. కాబట్టి నా సాధనా ధ్యానం అంతా కూడా రాసిన గ్రంథాలన్నీ కూడా పవిత్రమైన వస్తువులన్నీ కూడా అన్నింటినీ మీకే అప్పచెప్తున్నా. మన సాంప్రదాయం అభివృద్ధి చెందాలి. జగత్తంతా వ్యాపించే రీతిలో మీరు ఆ విద్యను రక్షించుదురుగాక అన్నాడు. ఆ విద్యను ప్రచారం చేయగాక అని చెప్పలే. నేను మీకు నేర్పిన దానిని, ఆ సాంప్రదాయాన్ని అభివృద్ధి చెందించి జగత్తుకంతా వ్యాపించే రీతిన మీరు దాన్ని రక్షించండి. అంటే వక్ర మార్గంలో వెళుతుంటాయి. ఆ వక్ర మార్గంలో వెళ్ళనీయకుండా చేయండి. వాస్తవాన్ని తెలియజేయండి. ప్రమాణంతో కూడా చెప్పండి. ప్రమాణం లేకుండా ఇది చెప్పద్దు. ఇంత భావం అందులో ఉంది. ధర్మం రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడండి, అది నేను కాపాడుతుంది. నేను ఏం చెప్పానో ఈసారి చెప్పానో దీన్ని మీరు కాపాడండి. ఇదే వివేకానందుడు అంటాడు, మన భారత సాంప్రదాయము పునర్జీవితం చేయాలన్నాడు. అంటే పునర్జీవితం అంటే ఏంటి? అది చచ్చిపడి కింద పడిపోయి ఉన్నది, దాన్ని జీవం మొక్క నాటాం. మొక్క నాటుతానే మనం కాస్త ఒక నెల రోజులు ఊరిగిపోయినాం. ఆ మొక్క వాడిపోయింది. పెరికేస్తామా? నీళ్ళు పోస్తామా? అది దాన్ని కాపాడబట్టి. అంటే చదివినబడిపోతే ధర్మం, చదివిన సత్యం, చదివిన శాంతిని, ఆ కరుణని రక్షించండి. ఒక మొక్క బాగా ఎదగాలంటే చుట్టూ కంచి వేస్తేనే ఆ మొక్క పసులు మేయకుండా ఎలా అయితే ఉంటుందో, ఆ తర్వాత మొక్క మానేయిన తర్వాత ఆ పసులే దానికేసి కట్టచ్చు. ఆ చెట్టు ఏం కాదు. అంత దృఢంగా, అంత బలంగా ఈ సత్యము, ధర్మము, శాంతీకరణని మీరు రక్షించుదురుగాక. మీరు కాపాడడం, రక్షించుదురుగాక అంటే కంచెలాగా మీరు ఉండాలి. జాగ్రత్తగా పెంచి పోషించండి మీరున్నంతకాలము. అలాగే ఆ పరంపరపరమైనది అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీ శిష్యులకి ఇప్పుడు మీ కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారో అదే వాళ్ళకి అందించండి అని చెప్పి అందరినీ పంపించేశాడు. ఎందుకంటే నాకు తెలిసిన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా మీకు అందించారంతే. ఇంకా చెప్పాల్సిన ఇంకేమీ లేదు. ఏదో ఉందని మాత్రం వెళ్ళిపోవద్దు అని పంపించేస్తే ఈ మిలారపుడు మాత్రం గురువు ఉండమన్నాడు. అంటే ఎంతగా ప్రేమ ఈ మిలారపు మీద. అంతకుముందా దేశం అనుకున్నాం మనం. శిక్షణ ఇచ్చాడు. అప్పుడు నువ్వు మాత్రం ఇక్కడే కొన్ని సంవత్సరాలు నా సందులో ఉండమన్నాడు. అంటే ఇంకా ఏదో నాకు కావాల్సిన ఉంది అది చూపించాలి, అంతే కదా. మిగతా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమి లే, వాళ్ళకి అన్నించి పంపించేసా. నీకు ఇంకా ఇవ్వాల్సినది ఉంది కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండని చెప్పేసి. కనుక తర్వాత నేను చెప్పి ఉపదేశం కావచ్చు, దీక్ష కావచ్చు అర్థం చేసుకొని సాధన చేసే సామర్థ్యం నన్ను పెరగడం కోసంగా నన్ను ఉండమన్నాడు. అంటే ఏదో సాధన చేశా అని వెళ్ళిపోతాం అనుకోండి, దగ్గరున్నాం అనుకోండి, మనం దాన్ని వృద్ధి చేసుకుంటాం. ఇప్పుడు పాప నేను చదువుకుంటానని బయట పోయింది అనుకోండి, నా ఎందుకు చదువుకో అంటాం కదా. అది కాకుండా ఇక్కడ చదువుకుంటే మనకు పక్క పోయే అలవాటు ఉండదు. నా బాగా చదువుకోవడం కోసంగా మా అమ్మ నా పక్కన కూర్చొని పెట్టుకున్నది అని అనుకుంటారు తెలివైన పిల్లలు. లేకపోతే మీ అమ్మ ఇంతే ఎప్పుడు ఇంతే
మనం నమ్మదా నేను చదవనా పక్కనే కూర్చోబెట్టుకున్నదా అని అంటారు అనమాట. తెలియదు ఇక్కడ కూర్చుంటే ఇంకెవరు నడిచి పిలవరు, అంతే కదా, నమ్మదం ఉన్నాడు కదా, ఎవరు పిలవరు అని అనుకుంటే ఆ బిడ్డ ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, వివేకం అదనుకున్నాడు పిల్లలప్ప. అంటే నా సాధనని బయటపోతే ఆ సాధన ఎటుపోతున్నా మైండ్ తెలియదు, అందుకోసంగా నన్ను ఉండమన్నాడు. అంటే నా సాధనని పెంపొందించడం కోసంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే అమ్మాయి అంటే బిడ్డ కూర్చోబెట్టుకుని చదువుకుని శ్రద్ధగా కలిగించినట్టుగా అని అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాసరించి మళ్ళీ అబ్బాయి గోదావరికి వెళ్ళి దారాన్ని మూసుకొని సాధన చేయడం ప్రారంభించాడు. అంటే సాధన చేస్తాడు, ఏదో నోటుపాటు చెప్తానే కదా, పక్కన పెట్టి సాగుతామని ఇలా తేలిపాటు చేస్తే పని ఇట్లా కొడతాం, అలా ఎవరిదే పొరపాటు అయ్యేది కదా అని తీసుకుంటారు కదా. అట్లా ఆ గోలోకి వచ్చి సాధన చేస్తుంటే తనకు సలహాలు ఇస్తాడేమని చెప్పేసి అలా ఉన్నాడు. ఆ గోలో అంటే కావాల్సిన ఆహారం అందిస్తూ ఉన్నాడు, ఏదైనా సందేహాలు వస్తే తెలుస్తూ ఉన్నాడు, ఏదైనా మామూలుగా ఉత్సవాలు గిత్సవాలు బయటికి రమ్మని చెప్పేవాడు, పదార్థాలు ఇచ్చేవాడు. అంటే తన సొంత కొడుకులాగా చూసుకుంటూ సాధనలో ఉన్న రుసువులోని తెలియజేస్తూ ఆ రుసువులోని తొలగించుకోవడానికి సాధనా విధాన్ని చెబుతూ అలా తనలో ఆచార్య బీజాలను చిన్నగా మొలకెత్తిన దాన్ని కొద్దిగా తన తపశక్తి చేత ఇంకా వృద్ధి చెందుతూ అది వృద్ధి చెంది మహావృక్షం అయ్యేంత వరకు తన దగ్గరే ఉంచుకున్నాడు, తన సన్నిధిలోనే ఉంచుకున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఆ సన్నిధిలోనే ఉంచుకున్నాడు అంటే మనసు చెరగదు, మనసు పరిపరాధం వెళ్ళదు, ఇతర ఆలోచనలు రావు. అందుకని మాస్టర్ గారు పుస్తకాలు చదువుకుంటే ఇంట్లో కూర్చోపాకండిరా, సత్సంగం పెట్టుకోండి, నా దగ్గర కూర్చోండి, ఈ సత్సంగంలో కూర్చుంటే మీకు సందేహాలు సమాధానాలు మీకు వస్తాయి, తీరిపోతుంది. మీ సందేహాలు వచ్చినప్పుడు నా పక్కనే ఉంటే కనీసం ఇక్కడ కూర్చునే సేపు అయినా గంటలో ఒక 2 నిమిషాలైనా, గంట కూడా చెప్పలేదు, 2 నిమిషాలైనా మీరు స్థిరంగా ఉండగలుగుతారు. బయట వేయాలనుకోండి, 2 నిమిషాలు కూడా మీకు ఉండదు. అందుకని వాళ్ళని కూడా సత్సంగం కొంచెం కూర్చొని పెట్టుకొని మన అందరినీ ఇంటికి రమ్మన్నాడు. ఆయన ఇక్కడ కూర్చుంటే మనం శ్రద్ధగా చెప్పగలము, శ్రద్ధగా వినగలము, శ్రద్ధగా దాన్ని గ్రహించగలము. అందుకని మాస్టర్ గారు మనల్ని ఆడికి పోబాకంటారు, ఆయన ఇక్కడ కూర్చోండి అని మనం గట్టిగా పట్టుకున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. ఆయన పట్టుకోవడం వల్ల కదా చూస్తాను కదా భావంతో మైండ్ సరి చేసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు పక్కకు పోతా ఉంటుంది, అలా రప్పించుకుంటా ఉన్నాం, ఇలా చూస్తాడు కదా నేను తెలుసు. కాబట్టి నిరంతరము ఆయన సన్నిధిలో ఉంటేనే మనము జాగ్రత్తగా నడగలం. కాబట్టి అందుకే బాబా నేను అంతటా ఉన్నానని చెప్పడం, ఎక్కడి నుంచి నేనేమని చెప్పడం, ఆయన ఉన్నాడనే ఎవరికి తీరుకుంటుందో వాడు జాగ్రత్తగా మెలుగుతాడు. వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడక తీరు అన్నీ కూడా ఆయన పరంగానే ఉంటుంది. ఒకవేళ చిన్న పొరపాటు చేసినా ఆయన సరిదిద్దడానికి రెడీగా ఉంటాడు, తీపట్లాడతాడు, ఆయన పొరపాటు చేస్తున్నా అలాగే. కాబట్టి మనం ఏ సాధన చేసినా అక్కడికి పరిగెత్తకుండా నిరంతరము ఈ దత్త సాయి మాస్టర్ సన్నిధిలోనే ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ వారి తృప్తికరమైన రీతిలో మన జీవితాన్ని సాగిస్తాం. స్వస్తి. శ్రీ సద్గురు శ్రీ విలాల మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.